అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ పెట్టి దాదాపు 13 ఏళ్ళు పూర్తి చేసుకొని సందర్భంగా నా కొల్లం దేవేందర్ రెడ్డి గారు గత పిఆర్పి నుంచి సార్ అంటే చాలా ఇష్టమైన వ్యక్తి, సార్ కూడా చాలా దగ్గర వ్యక్తి, మాతో పాటు అప్పట్లో యువరాజ్యంలో కూడా బలంగా పనిచేసిన వ్యక్తి. ఆ రోజు నుంచి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలని పెద్ద మనసుతోటి ఆయన గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తుండు. ఎవరైనా యాక్సిడెంట్ ఇచ్చే కొంచెం కాలు ఇరిగిన వాళ్ళకు 2 లక్షలు డొనేట్ చేయడం, అటువంటి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదన్నా స్కూల్లో అడ్మిషన్స్ ఇప్పించడం, అటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందున్న వ్యక్తి కొల్లం దేవేందర్ రెడ్డి గారు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే ఇటువంటి వ్యక్తులు చాలా అవసరం. చాలామంది డబ్బు సంపాదిస్తారు, కానీ ఆ డబ్బుని పేదలకు పంచే ఒక గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగుంటే చాలా అనుకుంటారు, కానీ ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా ఉపయోగపడతారు. అందులో భాగంగా ఈరోజు మేడం శిరీష గారు ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా మహిళా విభాగ్ వైస్ చైర్మన్ గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా లీగల్ టీంలో హెడ్గా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరలో ఉన్న మహిళా సోదరిమణి మా అక్కతో సమానం. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే జనసేన పార్టీతోటే సాధ్యమని మీకు తెలుసు. ఎందుకంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక కూడా చాలా చోట్ల రోడ్లు లేవు, కొన్ని చోట్ల కరెంట్ లేదు. అటువంటి అంశాలను గుర్తించిన జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు అటువంటి అంశాలను గుర్తించి ఈరోజు రోడ్లు కానీ అక్కడ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏదైతే కావాలో, నిరుపేదలకు ఏదైతే కావాలో అటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా